కింద అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్న మరొక ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారు, వారి పరిచయాన్ని చేయాల్సిందిగా వి ప్రభాదేవి గారిని కోరుతూ ఉన్నాను. పెద్దింటి అశోక్ కుమార్ గారి మిత్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరున్నా తదుపరి ఫోటోకి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభాదేవి గారు. సభకు నమస్కారం. సాహితీ సారవంతమైన తెలంగాణ నేలపై నిరంతర సాహితీ సేద్యం చేస్తూ ఎన్నో గ్రంథ ఫలాలను అందించిన ప్రసిద్ధ కథ, నవల, నాటక, సినిమా రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారి రచనలు సహజత్వంతో తొణికిసలాడుతూ పాఠకులను స్పందింపజేస్తాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో వలస సాహిత్యం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. పేదరికం, అవిద్య, బొంబాయి, గల్ఫ్ వలసలు, వాటి వెనక కష్ట నష్టాలు చిన్నప్పటి నుండి అశోక్ కుమార్ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ తర్వాత రోజుల్లో అవే ఆయన కథా వస్తువులయ్యాయి. ఆశ, నిరాశ, ఆశ అనే పేరున్న మొట్టమొదటి కథతో 26 ఏళ్ల క్రితం రచనా వ్యాసంగం మొదలుపెట్టిన అశోక్ గారు ఇంతవరకు 250కి పైగా కథలతో 10 కథా సంపుటాలను, జిగిరి, ఎడారి మంటలు, దాడి, ఊరికి ఉప్పలం, సంచారి, లాంగ్ మార్చ్, ఇంకెంత దూరం అనే 7 నవలలను, 5 నాటికలను, దాదాపు 100 వరకు వ్యాసాలను రచించారు. జిగిరి నవల ఆటా నవల పోటీల్లో మొదటి బహుమతి పొందడమే కాక హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ, మైథిలి, తమిళ, బెంగాలీ మొదలైన 12 భారతీయ భాషల్లోనికి అనువదించబడి అశోక్ కుమార్ గారికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది. ఈ నవల సిటీ కాలేజ్, ఓరియంటల్ కాలేజ్, వరంగల్ సంస్కృత కాలేజీలో సిలబస్గా ఉంది. తన కౌమార దశలోనే బ్రహ్మంగారి చరిత్ర అనే నాటకాన్ని రచించి ఓ నాటక సమాజం స్థాపించి ఆ బృందం వారికి శిక్షణనిచ్చి ఊరూరా తిరుగుతూ ఆ నాటకాన్ని 100 సార్లకు పైగా ప్రదర్శింపజేశారు. రచయితగా ఎదిగిన పరంపరలో ఎండమావి, నెనరు, పోరుగడ్డ, మినిస్టర్ ఒత్తాండు, తెగారం నాటకాలు రచించి నాటకకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఆర్ శాంతసుందరి గారు వీరి 25 కథలను హిందీలోకి అనువాదం చేయగా 11 కథలతో ఏ ఆక్రమణ్ కబకా హోచుకా పేరుతో సంకలనంగా వచ్చాయి. అశోక్ కుమార్ గారి 11 కథలను సాయినాథ్ పచారే గారు మరాఠీలోకి అనువాదం చేశారు. ఓ ఘర్ బంద్ డాలియా పేరుతో మరాఠీలో కథా సంకలనం వెలువడింది. ఎంజి శుభమంగళం గారు వీరి 12 కథలను కన్నడ భాషలోకి జాల అనే పేరుతో అనువదించారు. ఇంకా 12 కథలు ఆంగ్లంలోకి అనువాదమై ఆంగ్ల కథా సంపుటి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. వేదం సినిమాకు రచనా సహకారం అందించిన వీరు దాగుడు మూత, దండాకోర్, సాచి సినిమాలకు మాటలు, మల్లేశం, షరతులు వర్తిస్తాయి సినిమాలకు మాటలతో పాటు ఒక్కొక్క పాటను రాశారు. దొరసాని సినిమాకు 8 AM మెట్రో హిందీ సినిమాకు రచనా సహకారం అందించారు. తమ సోమ జ్యోతిర్గమయ సినిమాకు యువతకి స్ఫూర్తినిచ్చే పాట రాశారు. నేడు ఇంటింటి ప్రేక్షకులను అలరిస్తున్న 8 చిన్న సినిమాలకు కథలతో పాటు మాటలు కూడా అందించారు. షరతులు వర్తిస్తాయి సినిమాలో ఒక పాత్రను కూడా పోషించారు. భారతీయ భాషా పరిషత్ కలకత్తా వారి యువ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సాహితీ పురస్కారాలు, తెలంగాణ ప్రభుత్వం వారిచే రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా పురస్కారం, తెగారం నాటికకు ఉత్తమ నాటక రచయిత అవార్డు, కథాకోకిల అవార్డు వంటి ఎన్నో పురస్కారాలను అశోక్ గారు అందుకున్నారు. కథలు, వ్యాసాలు, నవలలు, నాటికలు, మాటలు, పాటలు రచిస్తూ అన్నింటా రాణిస్తున్న సవ్యసాచి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారు నేడు కథారచన విభాగంలో అమృతలత జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్న వేళ హృదయపూర్వక అభినందనలు. రచన నెల్లుట్ల రమాదేవి, పరిచయకర్త ఒలిమినేని ప్రభాదేవి.